పిఠాపురంలో యూరియా కొరతతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రైతులకు కేవలం 100 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఆందోళన చేశారు. మిగిలిన యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తూ అధికారులు సొమ్ములు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా యూరియా కోసం తమ పనులు మానుకొని సొసైటీ కార్యాలయాలు, రైతు మిత్ర కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతుల ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను డిమాండ్ చేశారు. యూరియా కావాల్సిన ఉందని ఇటీవల పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చేసిన వ్యాఖ్యలపై రైతుల సంఘాల నేతలు మండిపడ్డారు. కూపన్ అవ్వలేదు అన్నారండి. వచ్చిన తర్వాత 450 బస్తానికి కూపన్ ఇచ్చేసామమ్మా, ఇవాళ వెళ్ళిపోండి మళ్ళీ మీకు తెప్పిస్తా అన్నారండి. అంటే ఎవరికి ఇచ్చారండి? 4 గంటల నుంచి ఉన్నారండి. 4 గంటల నుంచి ఉన్న పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో రైతులు పడుతున్న ఇబ్బందులు ఎక్కడ వర్మ ఎనరా నేను పచ్చలేదని ఆవిడ అంటుందండి. ఏదైనా ఏదో అబద్ధం అండి. తేవాలి నేను ఇప్పుడు వెయ్యానండి. నాకదండి ఇప్పుడు యూజ్ చేస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధార్ కార్డు తెచ్చి ఇచ్చేస్తారండి. అది కాదండి. మీరు జెన్యూన్ గా చేయలేదండి. రైతు లైన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి కూడా మీరు ఎవరు లేదండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉన్నప్పుడు కూడా అన్యాయం చేశారండి. కానిస్టేబుల్ చేతికొండ మొత్తం గంటలు ఇచ్చారండి. రైతులందరూ మ్యూచువల్ గా ఆలోచించుకుని ఇచ్చారు. అవన్నీ కూడా చాలా చేతుల్లో పడేసారు. మీరు చూసారు కూడా, చూడలేదా చెప్పండి. మీరు ఒకటే మేడం గారు, మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందాం చేసుకుందాం అంటే మీరు ఈ ఆర్బీఐ సొసైటీకి ఇవ్వకండి. మీరు